వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. కాంగ్రెస్ లో జగిత్యాల జగడం కంటిన్యూ అవుతుంది. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మొండి పట్టుతో జీవన్ రెడ్డి పార్టీ వీడారన్నారు. దీనికి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తాను బ్యాండ్ వాగ్నంగా కొనసాగలేనని కూడా ఆయన చెప్పారు. తాను బీఆర్ఎస్ లో చేరాలన్నది ప్రజల ఆకాంక్షగా చెప్పారు. పదవులు శాశ్వతం కాదు రేవంత్ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు జీవన్ రెడ్డి. ఇక ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లు చర్చిద్దాం. మనతో పాటు అటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి తోట్ల స్వామి గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. ఇక బీజేపీ స్పోక్ పర్సన్ మహేష్ నమాని కూడా జూమ్ లో జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ నుంచి నుమాన్. సార్, ముందుగా మీ ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. సార్, నా ఆడియో మీకు క్లియర్ గా ఉందా? నా మాట వినిపిస్తుందా? మహేష్ గారు వినిపిస్తుందండి, క్లియర్ గా ఉందండి. గుడ్ మార్నింగ్ అండి ముందుగా ముగ్గురికి. గుడ్ మార్నింగ్ అండి. సో మనం చూస్తున్నాం ఇప్పటికే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఖాయమైపోయింది. 20వ తారీఖున జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇక దీని మధ్యలో ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాగే జీవన్ రెడ్డి మధ్య ఏదైతే వాదోపవాదనలు కొనసాగుతున్నాయో, కౌంటర్ అటాక్లు కొనసాగుతున్నాయో మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? ఫస్ట్ మనం తోట్ల స్వామి గారి దగ్గరికి వెళ్దాం. స్వామి గారు, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టారు కార్యకర్తలందరినీ కూడా తీసుకువెళ్లి కేసీఆర్ దగ్గర అని చెప్పి అనడం కూడా మనం చూస్తున్నాం జీవన్ రెడ్డికి సంబంధించి. మీరు వాటిని ఎలా సమర్థిస్తారు? ముందుగా మీకు జీ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మనకు కనపడతా ఉన్నాయి. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మాట మాట్లాడడం. ఇలా జీవన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మగౌరవం అనేది ముఖ్యం. నేను కాంగ్రెస్ పార్టీలో 42 సంవత్సరాలు పనిచేశా. ముఖ్యమంత్రి పదవి తప్ప నేను అన్ని పదవులు చూశాను. మీరు నువ్వేం చూసినావో నాకు తెలియదు. ఇలా నేను ఆత్మగౌరవం లేదు నాకేడ ఆత్మగౌరవాన్ని నా ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుతలేరు. నా అనుచరుడు ఇక్కడ గంగిరెడ్డి అనే వ్యక్తి చనిపోతే కూడా మీరు పరామర్శించలేదు కనీసం. నిన్నటికి కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీరు నా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోవడం వల్ల రెబల్స్ గా పోటీ చేసి 9 మంది గెలవడం జరిగింది. మీరు ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి నేను ఇన్ని రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నా కూడా మీరు ఆ సమస్యను పరిష్కరించలేదు. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి మాటలు మాత్రమే వింటా ఉన్నది. ఇక్కడ సీనియర్లను కూడా గౌరవిస్తలేదు. సీనియర్లందరినీ కూడా బయటికి పంపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నదని చెప్పేసి జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి అధిష్టానాన్ని కూడా ఈయన గ్రిప్ లో పెట్టుకుని ఇలా ఈ వ్యవహారం చేస్తా ఉన్నాడని చెప్పేసి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ జీవన్ రెడ్డి గారు కాదు, ఇంతకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, వీరందరూ కూడా ఈయన ఈ పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కొని రావడం కావచ్చు. ఆయన కూడా 2018లో ఓడిపోతే మళ్ళీ పార్లమెంట్ సీట్ ఇవ్వడం జరిగింది. ఇలా జీవన్ రెడ్డికి ఒక్కరికే కాదు, ఓడిపోయిన తర్వాత మీకు సీట్ ఇచ్చినని చెప్పేసి ఆయన మాట్లాడడం. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ మల్కగిరి పార్లమెంట్లో పోటీ చేసి మళ్ళీ ఇక్కడ ఆయన గెలవడం జరిగింది. అప్పుడు గెలిచిన తర్వాత ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం, ఈ 3 సంవత్సరాలు ప్రెసిడెంట్ కావడం, పిసిసి కావడం, ముఖ్యమంత్రి కావడం, ఈయనకి ఈ కొద్ది కాలంలో ఇన్ని జరగడం జరిగింది. 42 సంవత్సరాలు ఈ పార్టీని పట్టుకున్నందుకు ఇవాళ నాకు కనీసం ఆత్మగౌరవం కూడా మిలగలేదు ఇక్కడ అని చెప్పేసి జీవన్ రెడ్డి గారు ఇవాళ చెప్పడం జరిగింది. నేను ఎన్నో ఒడిదొడుకులలో కావచ్చు, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఈ కాంగ్రెస్ పార్టీలో నేను పోరాటం చేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ వచ్చిన కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క శ్రేయస్సే నాకు ముఖ్యమని చెప్పేసి ఇలా జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇలా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినామని చెప్పేసి ఈయన మాట్లాడడం చూస్తూ ఉంటే జీవన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాడు, మేము కూడా అడుగుతా ఉన్నాం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ దగ్గర తాకట్టు పెట్టాడా, లేకపోతే మీలాగా చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టినా మేము పెట్టాలనా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతా ఉందని చెప్పేసి ఇక్కడ మేము మొత్తుకుంటా ఉన్నప్పుడు కూడా వారి ప్రాజెక్టులు క్లియర్ చేయడానికి ఆయన ఆ మీటింగ్లకు వెళ్ళడం కావచ్చు. ఇలా చూస్తూ ఉంటే వారి ప్రయోజనాల కోసం ఇక్కడ పనిచేయడం కనపడతా ఉంది. వారు చెప్పినట్టుగా ఇక్కడ పనిచేస్తావు, ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఆంధ్ర దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన తాకట్టు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఆత్మగౌరవానికి ఆయనకు లేదు కాబట్టి ఆత్మగౌరవాన్ని పెద్ద పదాలు ఆయన వాడితే కూడా బాగుండదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల యొక్క ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారంటే నాకు గౌరవం ఉన్నది. కేసీఆర్ గారికి తెలంగాణ పట్ల కావచ్చు, తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల కావచ్చు మంచి గౌరవం ఉన్నది.
కాబట్టి వారి దగ్గర నేను పని చేయాలనుకుంటా ఉన్నా, నాకు దేవుడు పంపినటువంటి ఇచ్చినటువంటి అవకాశం పంపినాడు కాబట్టి నేను వచ్చి పని చేస్తున్నాను అని చెప్పేసి వారు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఎందుకంటే 42 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిని నిన్నగాక మొన్న వచ్చి 4-5 సంవత్సరాలు కూడా కాలే ఈ పార్టీలకు వచ్చి ఆయన శాసిస్తామని చెప్తే ఎవరికి ఆత్మగౌరవాన్ని ఎవరి దగ్గర ఈయన దగ్గర తాకట్టు పెట్టలేను, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నేను పదవుల కోసం నీ దగ్గర పని చేయలేను అని చెప్పేసి, నేను కాంప్రమైజ్ కాలేను అని చెప్పేసి జీవన్ రెడ్డి గారు చెప్పడం. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి, జీవన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి ఇలా ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఆయన వ్యక్తిత్వం అందరికీ తెలుసు. పదవులు ఉన్నా పదవు లేకపోయినా అంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ జీవితం గడుపుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాశ్రేయస్ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి పైన కామెంట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి ప్రతిభ ఇంకిత దిగజారుతుంది తప్ప ఆయన యొక్క వ్యాఖ్యలకు ఎలాంటి విలువ లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఒకరోజేమో అక్కడ ఉన్నటువంటి జైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేయనటువంటి సంజయ్ గారు ఒకనాడేమో స్పీకర్ దగ్గరకు వచ్చి నేను బీఆర్ఎస్ లోనే అంటాడు. ఇక్కడ కండు వేసుకొని ఇది కాంగ్రెస్ పార్టీ అంటాడు. ఈ డ్రామాలన్నీ వీరిద్దరు కలిసి ఆడుతా ఉన్న డ్రామాలన్నీ ప్రజలకు తెలిసి కనబడతా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, సంజయ్ గారు చేసినటువంటి ఫిరాయింపులు కావచ్చు, ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిన ఆత్మగౌరవం లేని వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి. కాబట్టి ఆత్మగౌరవం గురించి వారు మాట్లాడితే కూడా ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే, నుమాన్ గారు, ఇప్పటికే చూస్తున్నాం మనం రేవంత్ రెడ్డి రావడంతోనే కాంగ్రెస్ పార్టీలో గీత గీసుకున్నారు. ఎవరైతే పార్టీలో సీనియర్స్ ఉంటారో వాళ్ళని, ఆ నేతల్ని, పార్టీలో ఉన్న వాళ్ళని తొక్కేయాలి, ఎలా ఒక మెట్టు పైకెక్కాలి అనేది ఆయన ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చారని చెప్పి కూడా జీవన్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఎలా చూస్తారు, వాటిని సమర్థిస్తారా మీరు? వెరీ గుడ్ మార్నింగ్ మేడం, టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే జీవన్ రెడ్డి గారి అంశం గురించి మనం మాట్లాడుతున్నామో, పెద్దలు వారు పార్టీలో దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ, పార్టీకి సేవ చేస్తూ, ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల మన్ననలు పొందుతూ 6 సార్లు కంటిన్యూస్ గా ఎమ్మెల్యేగా గెలిచి 2009లో మొదటిసారి వాళ్ళు ఓడిపోయారు. దాని తర్వాత 2023లో మరోసారి ఓడిపోయారు. 14 సార్లు కాంగ్రెస్ పార్టీ వారికి బీఫామ్ ఇచ్చింది. అత్యధికంగా ఎన్నిసార్లు ప్రెసిడెంట్ గా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అత్యధికంగా ఎవరికైనా బీఫామ్లు ఇచ్చింది అంటే అది జీవన్ రెడ్డి గారు మాత్రమే. అన్నిసార్లు వారికి బీఫామ్ ఇచ్చిన తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలవడం, వారు మినిస్టర్గా ఉండడం, ఎంపీగా కూడా ఓడిపోయిన తర్వాత డిసెంబర్ 3, 2023 రిజల్ట్ వచ్చిన తర్వాత ఓడిపోయాక కూడా వారిని ఎంపీగా పంపిద్దామని చెప్పేసి ఎంపీగా పోటీ చేయించడం జరిగింది కేవలం 6 నెలల తర్వాత. అంటే పార్టీ వారి మీద ఏ రకమైన నమ్మకం, విశ్వాసం పెట్టింది, ఏ రకంగా గౌరవించిందో మనకు క్లియర్ గా తెల్లమవుతుంది. కానీ వారు ఈరోజు పర్సనల్ వెండెట్టా, వారికి పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల, మిస్టర్ సంజయ్ గారి వల్ల, సంజయ్ గారికి వారికి వ్యక్తిత్వాల మధ్యలో వారు నలుగుతూ పార్టీలో ఉండలేక, ఇమడలేక వారు బయటికి రావడం జరిగింది. మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా వారు రేవంత్ రెడ్డి గారిని మాత్రమే ముఖ్యమంత్రి వారిని విమర్శిస్తూ వచ్చారు. కానీ ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, అధిష్టానాన్ని కానివ్వండి, ఎక్కడ కూడా వారు విమర్శించలేదు. అంటే ఏం అర్థమవుతుంది అంటే ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వీరు ఎప్పటి నుంచి అయితే వీరు డాక్టర్ సంజయ్ గారు పార్టీలోకి వస్తున్నట్టు వారు సమాచారం అందిందో ఆనాటి నుండి కూడా వీరు వ్యతిరేకిస్తూ వచ్చారు జీవన్ రెడ్డి గారు. కానీ పార్టీ హైకమాండ్ మీరు ఒక్కసారి చూసుకుంటే వారి ఇంటికి వెళ్ళి మరి ఈ తప్పుడు అడుగు వేయకండి, 75 ఏళ్ల వయసులో ఇటువంటి పొలిటికల్ సూసైడ్ చేసుకోవద్దు, మీకు సముచిత స్థానం ఇస్తాము అని చెప్పేసి ఒక్కసారి కాదు, ఒకరు కాదు, 10 మంది 10 సార్లు పోయి వారి ఇంటికి పోయి వారిని నచ్చ చెప్పడం జరిగింది. కానీ అయినా సరే నేను ఇట్లనే పోతా, నేను ఇదే చేస్తా అని చెప్తే ఇక మనం ఏం చేస్తాం చెప్పండి దానికి. See, we have been consulting him not once, multiple times. ఎన్నిసార్లు ఎవరి దగ్గరికి వెళ్ళదండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ బేస్డ్ అపాన్ ఏ క్యాడర్ పార్టీ, కార్యకర్తలతో కూడినటువంటి పార్టీ. అటువంటి పార్టీలో ఉంటూ వారు ఇంత సీనియర్ గా ఉంటూ, కేసీఆర్ గారి కంటే కూడా వయసులో జీవన్ రెడ్డి గారు పెద్దలండి, వారు ఇంత అనుభవం ఉంటూ కూడా వారు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు, ఎందుకంటే ఫ్యూచర్ లో రేపు రాబోయే తరంలో వారి కోడలు అక్కడ పోటీగా చేద్దామని చెప్పేసి వారు భావించడం, వారి కోడలికి ఫ్యూచర్ ఇక్కడ కనిపించకపోవడం వల్ల వారు వెళ్లారు తప్పితే వారి యొక్క లోకల్ కాన్స్టిట్యుయెన్సీ. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అంటే పార్టీలో ఉన్నప్పుడు, పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఒకటి కాకపోతే మరొకటి, మరొకటి కాకపోతే మరొకటి, ఓపిక అనేది ఉండాలా. ఓపిక అనేది ఉన్నప్పుడు మంచి పదవులు వస్తాయి, 100% ప్రజలకి సేవ చేసే విధంగా మీకు
పదవులు వస్తాయి. అంతేగాని ఓపిక లేకుండా ఈ రకంగా మీరు చేస్తే మాత్రం చాలా పొరపాటు జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, వారు ముఖ్యమంత్రి వారిని టార్గెట్ చేస్తూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి వారు ఏదైతే అంటున్నారో, వారు ఏదైతే వారు సూచనలు చేస్తున్నారో మాకెక్కడా అనిపించడం లేదండి. ముఖ్యమంత్రి వర్యులు యొక్క కేబినెట్ లో మొత్తం అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగానే జరుగుతుంది. అధిష్టానం ఏదైతే భావించిందో ఇక్కడ ఎవరికి సముచిత స్థానం ఇవ్వాలి అని చెప్పేసి టోటల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 15 మంది ఉన్నా సరే 15 మందిని కూడా అధిష్టానం ఫైనల్ చేసిన తర్వాతనే ఇక్కడ వారికి మినిస్ట్రీగా రావడం జరిగింది. కానీ వారు ఏదైతే మాట్లాడుతున్నారో వారికి కూడా అధిష్టానం ఇస్తేనే 14 సార్లు వారికి బీఫామ్ వచ్చింది. వారు ఈ మాట మర్చిపోతున్నారు అనుకుంటా. నేనేం చెప్పదలుచుకున్నాను, ఒక వ్యక్తికి చెందినటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, ఒక లీడర్ కి చెందినటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. జగిత్యాల నుంచి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారు పోయిన తర్వాత వారందరినీ కూడా ముఖ్యమంత్రి వాళ్ళు స్వయంగా పిలుచుకొని కూర్చొని మాట్లాడి, నేనే వస్తాను మీ దగ్గరికి, జగిత్యాలలో సభ పెడదాం, మనం ప్రజల మధ్యలోకి పోదాం, మరో నాయకుడిని తయారు చేసుకునే పనిలో మేము ఉన్నాం. సరే, వారు అక్కడికి వెళ్ళారు, చూద్దాము పొన్నాల లక్ష్మయ్య గారి సంగతి ఏమైందో మనం చూస్తూనే ఉన్నాము. అక్కడికి వెళ్ళి ఏం సాధించగలిగారు అక్కడికి వెళ్ళి. అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారు జీవితకాలం మొత్తం అనుభవిస్తారండి. వారు ఒకనొక టైంలో జీవన్ రెడ్డి గారు మీరు చూసుకుంటే పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి గారు సెలెక్ట్ చేయకముందు వారి పేరు వచ్చిందండి. వారిని జీవన్ రెడ్డి గారిని పిసిసి చీఫ్ అంటే ఆ స్థాయిలో చూసాము. కానీ వారు ఈ రకంగా భావించి వారు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అంటే ఎక్కడ కూడా వారికి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ ని మనసులో ఉంచుకొని చాలా మంది ఉన్నారండి కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు కూడా వి హనుమంతరావు గారు ఇలాంటి పెద్దలు వారు ఇప్పుడు కూడా పార్టీలో పదవి లేకుండా కూడా వారు ఈరోజు పార్టీకి సేవ చేస్తున్నారండి. చాలా మంది ఉన్నారండి, ఒకరు కాదు చెప్పదలుచు. ఈ ఒక్క రాష్ట్రంలో కాదండి, ప్రతి రాష్ట్రంలో నేను మీకు 10 కంటే ఎక్కువ మంది చెప్పగలుగుతాను. పదవులు లేకున్నా సరే వారు ఏ రకంగా అయితే పార్టీకి సేవ చేస్తున్నారు. అంటే పార్టీ అనేది ఒక ఐడియాలజీ అండి. ఒక ఐడియాలజీని ఓన్ చేసుకున్నప్పుడు ఆ ఐడియాలజీని నేను వదులుకొని పోతాను అని అంటే ఇక మీ ఇష్టం, మనం ఏం చేస్తాం చెప్పండి. ఈ వయసులో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఉన్నారా, ప్రజలు మీతో ఉన్నారా, మీరు పోయినప్పుడు మీ క్యాడర్ మొత్తం ఎంతమంది ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రజల మధ్యలో ఉన్నారు కదా. ఒక్క నాయకుడు బ్యాకప్ క్యాండిడేట్ లేడండి జగిత్యాల్లో. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ వారు పోయిన తర్వాత ఒక్క క్యాండిడేట్ ని కూడా వారు తయారు చేయలేదండి. ఇదా అండి లీడర్షిప్ అంటే? ఇదా అండి? ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ గారు చనిపోయి 2009 లో చనిపోతే 16 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు మీ సగం కంటే కేబినెట్ ఏదైతే మీరు చూస్తున్నారో మా దగ్గర, ఇట్ ఈస్ ఆల్ డాక్టర్ వైఎస్ఆర్ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులే కదా, వాళ్ళే కదా లీడర్స్. ఒక లీడర్ 10 మందిని తయారు చేస్తాడండి. అంతేగాని నేను ఒక్కడినే లీడర్ని ఆయన ఎవరిని తయారు చేశాడు చెప్పండి. ఒక్కడి పేరు చెప్పండి. జీవన్ రెడ్డి గారు వీరిని గ్రూమ్ చేశారు, వీరిని గ్రౌండ్ నుంచి వాళ్ళని లీడర్ గా మార్చారని చెప్పేసి ఒక్క పేరు చెప్పండి చాలు, నేను ఒప్పుకుంటాను. వారు ఇప్పుడు పోయి వారికి కేసీఆర్ గుర్తొచ్చాడట. లఫంగా లుచ్చా అనే మాటలు కేటీఆర్ ని తిట్టాడు. మళ్ళీ లఫంగా లుచ్చా గారి దగ్గర మళ్ళీ ఎందుకు పోయినాడు ఈయన? అర్థం చేయాలి కదా. నేను రికార్డింగ్ వినిపిస్తాను. నేను లఫంగా లుచ్చా అన్నాడా లేదా? ఆ లఫంగాలు వచ్చే దగ్గరికి పోతాడా మళ్ళా? అంటే ఏం నైతిక విలువ లేవా అండి వీళ్ళకి? ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు ఈ పెద్ద మనిషి. సరే, వయసుకు తగ్గట్టు నేను గౌరవించాలి కాబట్టి నేను ఇంకెక్కువ వెళ్ళదలుచుకోలేదు కూడా. కానీ ఏ నోటితో మనం మాట్లాడుతున్నామో ఆ నోటితో మనం ఎట్లా పోవాలా, ఆ రకంగా ఎట్లా వెళ్ళాలా అని చెప్పేసి వారు రిజైన్ చేసేసి ఇంట్లో కూర్చుంటే ఇంకా మేలుండేది. కానీ ఈ వయసులో అక్కడికి పోయి ఈ రకంగా రాజకీయం చేద్దాం అనుకోవడం ప్రజలందరూ అంతా చూస్తున్నారు. తగిన టైంలో తగిన బుద్ధి 100% చెప్తారు వాళ్ళు. ఓకే, మహేష్ గారు పొమ్మన లేక పొగబెట్టారు. సో అందుకే నేను 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కూడా ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది, బీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చింది అంటున్నారు జీవన్ రెడ్డి. మరో పక్కన ప్రజల ఆకాంక్ష నేను ఇక్కడికి వెళ్ళటం కూడా అంటున్నారు. ఎలా చూస్తారు మీరు దాన్ని? జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం, శుభోదయం మేడం. ఈరోజు జగిత్యాల జగడం ఏదైతే ఉందో ఒక సీరియల్ ఎపిసోడ్ గా నడుస్తుంది గత వారం 10 రోజుల నుంచి కూడా. ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఈ సీరియల్ ఎపిసోడ్ తో ఎందుకు కంపేర్ చేసినట్టే, కార్యకర్తలు అక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో జాయిన్ కావచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఈ పార్టీలో ఉంటాడా ఇంకో పార్టీకి పోతారా, అది ఆయన వ్యక్తిగతము, జీవన్ రెడ్డి గారి వ్యక్తిగతము. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలు లాంటివి. ఇప్పుడు ఆయన కుటుంబం కోసం, కార్యకర్తల కోసం కాదు, జగిత్యాల ప్రజల కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం కాదు, కేవలం జీవన్ రెడ్డి గారు ఆయన కుటుంబం కోసం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి, కాంగ్రెస్ అనేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి
ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ బీఆర్ఎస్ అనేటువంటి ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీలో జాయిన్ అయ్యిండు. అది కూడా కేవలం ఆయన కుటుంబం కోసం తప్ప దీనివల్ల జగిత్యాల ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒరిగేది లేదు, అరిగేది లేదు, కరిగేది లేదు, వచ్చేది లేదు. ఇది ప్రజలు గమనిస్తారు, తెలంగాణ ప్రజలంతా కూడా. జీవన్ రెడ్డి గారు తన కుటుంబంలో ఉన్న వారి కోసము. ఇప్పుడు సంజయ్ గారు టిఆర్ఎస్ నుంచి గెలిచారు. సంజయ్ గారితో ప్రాబ్లం తోనే కదా ఆయన పోయి మళ్ళీ ఎక్కడ కలుస్తుండు, టిఆర్ఎస్ లో కలుస్తుండు. జీవన్ టిఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే స్పీకర్ గారు చెప్పినట్టు ఆయన టిఆర్ఎస్ లో ఉన్నాడు, మా కాంగ్రెస్ లో రాలే అని చెప్పేసి అంటున్నాడు. మరి కాంగ్రెస్ ఉన్న వ్యక్తి, టిఆర్ఎస్ ఉన్న వ్యక్తి అక్కడ పడకనే మళ్ళీ టిఆర్ఎస్ లో పోయిందా? అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అనేటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు ఒక రాజకీయ క్రీడ తెలంగాణలో జరుగుతోంది. వీళ్ళందరినీ కూడా జంపింగ్ జిలానీలు, రాజకీయ నెమలితో పోలుస్తారు రాజకీయ విశ్లేషకులంతా. అంటే పార్టీల మధ్య తిరుగుతూ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి సొంత లాభం కోసం, స్వలాభం కోసం తప్ప ప్రజల కోసం కాదనేది మా భావన ఒకటి. రెండోది, ఈ మొత్తం ఎపిసోడ్ లోపల టిఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఆయన మాట్లాడుతూ చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము కూడా మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాం మేడం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కేంద్రానికి, ఎక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకత్వానికి ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు. ఇక్కడ డబ్బులను తీసుకుపోయి అక్కడ ఇస్తుండ్రు. ఇక్కడ కార్యకర్తలకు కావచ్చు, ఇక్కడ ప్రజలకు కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి లేదు. రేవంత్ రెడ్డి మొత్తం కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ రాహుల్ గాంధీకి గులాంగిరి చేస్తుండు అని చెప్పేసి ఆయన మేము మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో అదే విషయాన్ని ఆయన బయటకు వచ్చి చెప్పిండు. చెప్పు, ఏం మాట్లాడుతారు? అమిత్ షా వచ్చినప్పుడు సంజయ్ గారు ఏం చేశారు? పెద్ద సున్నా గాడిద గుట్టు మీరు తెలంగాణ కోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ దోచుకోవడం, హైదరాబాద్ నిలబెట్టడం, ఈ లఘుచర్ల రైతులకు సంఖ్యలు టీఆర్ఎస్ లేచారు. మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏమున్నది? మీ హామీలన్నీ కూడా పత్రం మీనే, టీఆర్ఎస్ హామీలన్నీ పత్రం మీనే. ఏం నెరవేర్చారు మీరు? రైతులకు రుణమాఫీ చేసిర్రా, రైతు బంధు ఇచ్చిర్రా, రైతు బీమా చేసిర్రా, పంట యోజన ఇచ్చిర్రా, మహిళలకు స్కూటీలు ఇచ్చిర్రా? ఏం చేశారు మీరు? నథింగ్ యూ డిడ్ ఫర్ తెలంగాణ పీపుల్. నథింగ్ యూ డిడ్ ఫర్ తెలంగాణ పీపుల్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఇక ఆ లొల్లి పెట్టుకున్న 100 మాట్లాడచ్చు బ్రదర్. అట్లా కాదు. ఈ రోజు డిబేట్ జరుగుతుంది జీవన్ రెడ్డి గారి అంశం మీద. జీవన్ రెడ్డి గారు ఈ రోజు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వేరు. మీరు చెప్పుండ్రి, సంజయ్ గారు కాంగ్రెసా కాదా? కాంగ్రెస్ లో జైన్ కాలేదా? ఆయన స్పీకర్ గారు చెప్తారు కాంగ్రెస్ లో ఆయన జైన్ కాలేదని చెప్తారు స్పీకర్ గారు. మరి ఈయన ఎందుకోసం పోయినట్టు? ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సీఎం గారు అధికారం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో సంజయ్ గారు ఎట్లా పాల్గొంటారండి? రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కాదని మీరు అంటున్నారు, వాళ్ళేమో మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాం అంటున్నారు. టీఆర్ఎస్ మా టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ లో చేరినంటారు. అంటే ఇంత రాజకీయ వ్యభిచారమా జరిగేది? దిస్ ఇస్ వాట్ దే ఆర్ క్వశ్చనింగ్. దిస్ ఇస్ నాట్ మై వాయిస్. దిస్ తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అని నా గట్కా ఇలా పరిస్థితి అన్నట్టుగా తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి రానున్న ఎలక్షన్ లో ఇట్లాంటి జంప్ జిలానీలకు తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ హృదయాల్లో చోటు ఉంటది అనేది చాలా క్రిస్టల్ క్లియర్ మేడం. నుమాన్ గారు చెప్పండి. మహేష్ గారు మాట్లాడుతూ హైకమాండ్ గురించి, వారు హైకమాండ్ కి ప్యాకేజెస్ పోతున్నాయి, డబ్బులు పోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సివియర్ అండ్ నేషనల్ పార్టీ, ఒక రాజకీయ పార్టీగా మేము ఉంటూ ఇక్కడ మాకు నేషనల్ పార్టీ ఉంది కాబట్టి ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు సిడబ్ల్యూసి ఉంటుంది, సిఎస్సి ఉంటుంది, వాటి కోసం వారు వెళ్తూ ఉంటారు. దాంట్లో ఎటువంటి తప్పులేదు. కానీ ఇక్కడ నుంచి ఏదో తెలంగాణ సంపదను మొత్తం దోచి అక్కడికి పోయి ఎక్కడ తీసుకుపోరండి. రాహుల్ గాంధీ గారి విషయం గురించి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వ్యక్తిత్వం అనేది దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని నేను. ఒక్కసారి కాదు, పలుసార్లు నేను వారిని పర్సనల్ గా కలిసినటువంటి వ్యక్తిని. వారి గురించి ఈ రకంగా మాట్లాడడం చాలా తప్పు. వారు ఎప్పుడు కూడా నిరాడంబరమైన జీవితాన్ని గడిపినారండి. మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకుంటే, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకుంటే, వారు దేశానికి ఏమి ఇచ్చారో, వారి సాక్రిఫైసెస్ ఏంటో ఒక్కసారి లిస్ట్ తీసుకొని నేను చెప్తే, ఒక రోజు కాదు కదా, మీరు డిబేట్ పెట్టండి, నేను మీకు అన్ని విషయాలు చెప్తాను. నేను 95% ఆఫ్ దేర్ కంప్లీట్ వెల్త్
ఈ దేశానికి ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మోతీలాల్ నెహ్రూ గారండి. మోతీలాల్ నెహ్రూ వాజ్ ద పర్సన్ హూ వెంట్ టు జైల్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద పర్సన్ హూ వెంట్ టు జైల్. దేశానికి మొత్తం తునుకులైపోయినారండి. మేడం ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ప్రాణాలు అర్పించినారండి. ఏం మాట్లాడుతున్నారండి గాంధీ ఫ్యామిలీ గురించి? దిస్ కంట్రీ నీడ్స్ గాంధీ ఫ్యామిలీ. గాంధీ ఫ్యామిలీ ఈ కంట్రీ గురించి వచ్చేసేసి రుద్దాలని ఎక్కడ చూడడం లేదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, వారు ఏదైతే మాట్లాడారో ఎంపీల గురించి, 8 మంది ఎంపీలు ఉన్నారు కదండి. 8 మంది ఎంపీలు రాష్ట్రానికి, తెలంగాణకి, ఫర్గెట్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ, ఫర్గెట్ అబౌట్ నా క్రిటిసిజం గురించి వదిలేసేయండి. 8 మంది ఎంపీలు ఒక్క రూపాయి అంటే 13 లక్షల కోట్లు తెలంగాణ తీసుకొచ్చినామండి. 13 లక్షల కోట్లు మీ ఇంటి పక్కకు బాత్రూమ్ నిర్మించకుండా కూడా దానికి డబ్బులు ఇచ్చింది మోడీ ప్రభుత్వమే. మీ ఇంటి పక్కకు నిర్మించిన బాత్రూమ్ నిర్మించకుండా కూడా దాని డబ్బులు మేమే ఇచ్చాం. తెలంగాణలో మహేష్ గారు మనం మాట్లాడుతున్నది అటు నుమాన్ గారు మనం డిస్కస్ చేస్తున్నది ఈ రోజు డిబేట్ లో. నుమాన్ గారు జీవన్ రెడ్డి గురించి మాట్లాడండి. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది సార్. జీవన్ రెడ్డి గురించి మాట్లాడండి. డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడాలా? తెలంగాణ డెవలప్మెంట్ గురించి అక్కడైనా సరే, ఇక్కడైనా సరే, వారైనా సరే, మేమైనా సరే, లెట్ తెలంగాణ షైన్, లెట్ తెలంగాణ రైస్ మాట్లాడండి. అంతేగాని మనకి పనికి మాలిన మాటలు రైట్. నుమాన్ గారు నేను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. స్వామి గారు ఒక్క నిమిషం అండి. స్వామి గారు ఎలా చూస్తారు ఇప్పుడు నుమాన్ గారు చేస్తున్న కామెంట్లు? సంజయ్ గారు వాళ్ళు ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ లోకి వచ్చారు అని అంటున్నారు. మరి అక్కడే సంజయ్ గారు ఉన్నారు కదా బీఆర్ఎస్ లో, మరి ఆ పార్టీకి ఎలా వెళ్తారు అని చెప్పిన కామెంట్స్ మనం చూస్తున్నాం. ఎలా చూస్తారు వాళ్ళు? నోమాన్ గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే అధికార పార్టీ కొద్ది రోజులు ఓపిక పట్టాల్సి ఉండే, ఏదో పదవులతో అడ్జస్ట్ చేస్తూ ఉండే వాళ్ళ అధిష్టానము వారి ఈ పార్టీలో కొనసాగాల్సి ఉండే. ఎన్ని రోజులు పనిచేసి 42 సంవత్సరాలు ఇలా పనిచేసిండు. ఇప్పుడు 14 సార్లు బీఫామ్లు ఇచ్చినాము వారికి. వారి కుటుంబం కోసమే, వారి పార్టీల స్వలాభం కోసం పార్టీలకు మారని చెప్పేసి వీరిద్దరు కూడా మాట్లాడడం ఏంటంటే స్వలాభం కోసం, సొంత లాభం కోసం మాత్రమే పార్టీ మారిండు. 14 సార్లు బీఫామ్ ఇచ్చినామని 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాడని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. 100% కరెక్ట్. 42 సంవత్సరాలు పనిచేస్తే 14 సార్లు కావచ్చు, వారి ప్రతిభ ఉంటేనే ఇస్తారు. అధిష్టానం వారికి కూడా ఉంది. అధిష్టానం వారి ప్రజల్లో ఆదరణ ఉంటేనే ఇస్తారు. వారు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. 14 సార్లు ఇస్తే గెలవకుండా ఏమి ఉండలేదు. 14 సార్లు కూడా ఓడిపోయినప్పుడు కూడా ఆయన సెకండ్ ప్లేస్ లోనే ఉన్నాడు, కానీ థర్డ్ ప్లేస్ 4th ప్లేస్ లోకి ఏం పోలేదు. ఒకటి. రెండోది వచ్చేసి అధికారం కోసమే, స్వలాభం కోసమో, స్వంత లాభం కోసమో అయితే అధికార పార్టీలకు పోతారు. ప్రతిపక్ష పార్టీలకెల్లా అధికారం ఏ పార్టీ ఉంటే అధికార పార్టీలకు పోతారు. ఆయన అధికార పార్టీలకు పోలే, ప్రతిపక్ష పార్టీలకు పోయిండు. ఈ విషయంలో వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. అధికార పార్టీలకు పోలే, ఆయన ప్రతిపక్ష పార్టీలకు పోయారు. అది వినండి. మీరు మాట్లాడే చెప్పి విన్నా. ఇంకొకటి, ఆయన సొంత లాభం అంటే ఏదో పదవుల కోసమో, కాంట్రాక్ట్ల కోసం అధికార పార్టీతో అంటగాగాల్సిన అవసరం లేదు, నీ దగ్గర ఊడిగం చేయాల్సిన అవసరం లేదు, నాకు అవసరమే లేదు పదవులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు ఆత్మగౌరవం ముఖ్యం, అది నీ దగ్గర లేదు. ఆత్మగౌరవం లేని వ్యక్తివి నీ దగ్గర పనిచేయలేను అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని వీరిద్దరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సొంత లాభం, స్వలాభం కోసం పోయిన దానికి అసలు వీరు చెప్పే మాటలకు పొంతన లేదు. ఆయన వ్యక్తిత్వానికి వీరు అంటగట్టేటువంటి మాటలకు ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తారు. కానీ వీరికి కానీ వీరి ముఖ్యమంత్రికి కానీ అలాంటి గౌరవం, ఆత్మగౌరవం కావచ్చు, వ్యక్తిగత విలువల గురించి తెలియని వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే సంజయ్ గారు మా పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది అని చెప్పేసి వారే చెప్పడం, వారే కండువ కప్పుకోవడం, ముఖ్యమంత్రి గారు కప్పడం అని మనం స్పష్టంగా చూసినాం. స్పీకర్ గారు కప్పలేదు అని చెప్పడం. ఈ రోజు వచ్చేసి వారు బీఆర్ఎస్ పార్టీలో వారు ఉండడం మాట్లాడుతూ ఉంటే అసలు దయ్యాలు వేదాలు వలిస్తా ఉన్నాయా? వీరు ఏమంటారు, వీరు పిల్లి పాలు తాగుతున్నట్టు వాళ్ళు వంగబడి తాగుతా ఏమో ఎవరు చూడరనుకుంటున్నారా? వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా ఇప్పుడు? అరే స్పీకర్ ఇచ్చినంత మాత్రం నిజమైతే స్పీకర్ కూడా ఈ రోజు ఇలాంటి స్పీకర్లు, ఇలాంటి తీర్పులు కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాయి. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చాలా భ్రష్టు పట్టించింది. ఇలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వలనే ఈ రోజు రాష్ట్రంలో ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు కారణం. ఈ రోజు ఆత్మగౌరవం గురించి వీరు మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. వారు మాట్లాడితే కూడా వారు వినాల్సిన పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిన 6 సంవత్సరాలనే ఆయనకు ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మడే వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత ఎంపీ సీటు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్, తర్వాత ముఖ్యమంత్రి. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏమైనా 100 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మారిండా? 100 పార్టీలు తిరిగి వచ్చినటువంటి ఇలా ఒక్క పార్టీ కూడా ఆయన పోని పార్టీ లేదు, పనిచేయని పార్టీ లేదు. ఇన్ని పార్టీలు తిరిగి ఇంతకాలంలో
వారు అన్ని పార్టీలలో తిరిగాడు. వారు జడ్పీటీసీ పోటీ చేసినప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ కండువ తప్ప ఆయన టీడీపీ కండువ, టీఆర్ఎస్ కండువ, అన్ని సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని జడ్పీటీసీ గెలిచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే వారు అన్ని పార్టీలు మారినా తప్పలేదు. వేరే వాళ్ళు మాట్లాడితే సొంత లాభం స్వలాభం, ఆత్మగా సొంత లాభం స్వలాభం ఉంటే అధికార పార్టీలకు పోవాలా? వారు ఏ పార్టీలో పోయారు? అధికార పార్టీలో పోయిరా? అంటే మీకు అధికార పార్టీలో మీరు లేరా? మీకు కనబడతలేదా? మీరు వినండి, ఫస్ట్ మీరు మాట్లాడిన దాకా వినండి. కేసీఆర్ గారు ఉండే పార్టీలు మీరు వినండి, మీరు వినండి, మీరు వినండి, మీరు తొందరపడకు, మీరు ఆవేశపడకండి. రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేయబోయే మీరు ఆవేశపడకండి, మీరు ఆవేశపడకండి, మీరు ఆవేశపడకండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడు, రేవంత్ రెడ్డి గారు చాలా తొందరపడుతున్నావు మిత్రమా, తొందరపడతా ఉన్నాను. వినే ఓపిక ఉండాలా, వినే ఓపిక ఉండాలా, తొందరపడకూడదు. వినాలా, విన్న తర్వాత మీరు మీ టైం వచ్చినప్పుడు మీరు కౌంటర్ చేయండి. మీరు వినండి, అది అప్పుడు చెప్పండి, అది చెప్పండి, మీరు తర్వాత చెప్పండి. కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి గురించి పోల్చడము, ఇలా విహెచ్ గారికి వారు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాడు. వీరికి రేవంత్ రెడ్డి గారి పార్టీలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వినిపిస్తా ఉంటాడు విహెచ్ గారు. వారిని ఎందుకు ఏ పార్టీ గౌరవిస్తా ఉన్నారు వీళ్ళు? ఆయన మీటింగ్ కింద పోవడం కావచ్చు, ఆయన ఇప్పటి కూడా యువకులే కొట్లాడుతూ ఉంటారు, వారికి ఎందుకు గౌరవించట్లేరు? ఇక్కడ సంబంధం లేని వ్యక్తికి ఎవరినో తీసుకొచ్చి రాజ్యసభ సభ ఇవ్వడం జరిగింది. రేణుకా చౌదరి ఇప్పుడు పని చేయదు ఇక్కడ, ఆమె ఢిల్లీలో ఉంటుంది, ఆమెకి ఇవ్వలేదు. విహెచ్ గారికి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? విహెచ్ గారు లీడర్ కాదా? అంటే ఒక బీసీ నాయకుడనా లేకపోతే లీడర్ కాదనా? వీరు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు గౌరవించట్లేరు? రేపో మాపో విహెచ్ గారు కూడా ఆయన విసిగిపోతాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసి ప్రతిపక్షంలో ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత వారు ఎందుకు గౌరవిస్తలేరు? ఆయన పడి ఉండాలి, వీళ్ళైతే సిద్ధాంతం కోసం పడి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ పార్టీలో కాకపోతే ఇంకో పార్టీలకు కొనుక్కుంటాడు, రేపు బీజేపీ పార్టీలకు పోతాడు, లేకపోతే ఇంకో పార్టీలకు వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు ఆయన అభిప్రాయాలు గౌరవించకపోతే వారికి సొంత పార్టీ కూడా పెట్టుకుంటాడు. అది వీళ్ళు గౌరవించాలా, ప్రజలందరూ అర్థం చేసుకోవాలా. కానీ ఈయన మాత్రం అధికార పార్టీలకు వెళ్ళి ప్రతిపక్ష పార్టీలకు పోతే అమ్ముడు పోయినట్టు సొంత లాభం స్వలాభం ఏమన్నా మాట్లాడతారా? వీళ్ళ మాటలకు ఏమైనా అర్థం ఉందా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుంది మీకు. తప్ప మీరు వారి గురించి ఏం మాట్లాడినా మీ గౌరవం పోతుంది, మీకు ఇంకా ప్రజల్లో ఆదరణ పోతుంది. మీరు రేవంత్ రెడ్డి గారు మంత్రులకి వీళ్ళందరికీ టైం ఇవ్వట్లే. ప్రజాభవన్ అన్నాడు, దానికి ఎప్పుడు రావట్లే. ప్రగతి భవన్ ఇది ప్రజాభవన్ అన్నాడు, దానికి ఎప్పుడు రావట్లే. సెక్రటరియట్ కు రావట్లే. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్లను కలవట్లే. వాళ్ళందరూ వ్యక్తిగతంగా కలిసినప్పుడు అదే మాట్లాడుతూ ఉంటారు. కానీ మొన్న జీవన్ రెడ్డి గురించి వారు వెళ్ళిపోయినప్పుడు భయపడకపోయి ఉంటే జగిత్యాలకు సంబంధించి తెల్లారే వారి నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించి జగిత్యాల సభకు మీరు ఎవరు పోకండి, మీకు పదవులు ఇస్తా ఆశలు చూపించి వారిని ఇంటికాడ తీసుకొచ్చి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. నిజంగా ఆయన ఏమో ఎవరు పోకపోతే, వారి దగ్గర జనాలే లేకపోతే మీకు అంత భయం ఎందుకు, మీకు అంత ఆతృత ఎందుకు, అంత తొందర ఎందుకు, ఎందుకు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది? అంటే వారి ఎమ్మడి జనాలు ఉన్నారు, వారికి జనాల్లో ఆదరణ ఉన్నదని చెప్పేసి వీరందరికి తెలుసు. ఓడిపోయినా గెలిచి ఓడిపోయినంత మాత్రాన పెద్ద తేడాతో ఓడిపోలేదు. వారు ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి వీరికి తెలిసిందిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయి గెలిచిన వ్యక్తి. ఆయన ఓడిపోకుండా ఓ 10 సార్లు 20 సార్లు రేవంత్ రెడ్డి లెక్కనో జీవన్ రెడ్డి లెక్క గెలిచిన వ్యక్తి ఏం కాదు. కాబట్టి వారికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి వెళ్ళిపోవడం అంటేనే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి అలా రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉన్నది. సీనియర్స్ అందరినీ పట్టించుకోకుండా ఎవరిని పట్టుకో ఆయన పొగబెట్టి వెళ్ళగొడతా ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ లో ఇలా కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చా? 100% స్టార్ట్ అయిపోయినాయి. మా పార్టీలో నిన్న ఫిర్యాదుగూడలో కూడా కార్పొరేటర్లు వాళ్ళు వచ్చి మా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. రోజు ఒకరు కొంతమంది వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతాం అని చెప్పేసి జాయిన్ అవుతా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ ఆత్మ గౌరవానికి, తెలంగాణకు నిధులు కేటాయించినటువంటి పార్టీ. ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని జాతీయ స్థాయిలో పెంచినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాడు కేసీఆర్ గారు అని చెప్పేసి వారు నమ్ముతా ఉన్నారు. ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. మీకు అనవసరంగా గవర్నమెంట్ ఇచ్చిన మీరంతా కుక్కలు చింపిన విస్తారంలో ఈ రాష్ట్రాన్ని మీరు అప్రతిష్ట పాలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీ ముఖ్యమంత్రి తీరు మారి ప్రజల ఇల్లు కూలగొట్టకుండా పేద ప్రజల ఇల్లు కూలగొట్టి మీరు రాక్షస ఆనందం పొందుతా ఉన్నారు. ఒక దిక్కు భూమాఫియా కొనసాగుతా ఉంది, పొంగులేటిది ఒక దిక్కు, రేవంత్ రెడ్డి ఒక దిక్కు, నాదర్గుల భూముల రైతులది ఉరికించి కొడతా ఉన్నారు.
మీరు భూముల కుంభకోణాలు, స్కాములు, బొగ్గు స్కాములు, రకరకాల కాంగ్రెస్ పార్టీ అంటే స్కాంగ్రెస్ అని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు మారండి. మీరు కుంభకోణాలు, మీ యొక్క మాఫియాలు, మీరంతా మీరు చేసేటువంటి దౌర్జన్యాలు, ఆగడాలు, అరాచకాలు ఈ రాష్ట్రానికి భ్రష్టు పట్టింది ముఖ్యమంత్రి గారు. వింత పొంతలేని వాదనలతో, వింతలేని వాదనలతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక స్టాండు, ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి ఒక స్టాండు. ఇవాళ డీలిమిటేషన్ లో కూడా వారు మాట జిఎస్డిపి అంటాడు. ఒక సంవత్సరం పెరుగుతుంది, వచ్చే సంవత్సరం పడిపోతుంది. సీట్లు తగ్గిస్తారా, పెరుగుతారా? ఒక అవగాహన లేకుండా ముఖ్యమంత్రికి ఎవరు సలహా ఇస్తున్నారు చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఒక జిఎస్డిపి ప్రకారంగా సీట్లు పెంచాలంటాడు. జిఎస్డిపి అంటే ఒక సంవత్సరం పెరుగుతుంది ఆదాయం, ఒక సంవత్సరం పరిస్థితులు బాగాలేకపోతే ఒక సంవత్సరం తగ్గుతుంది ఆదాయం. అంటే ఆ సంవత్సరం మళ్ళీ తగ్గితారా సీట్లు? ఒక అవగాహన ఉందా ముఖ్యమంత్రికి ఈ విషయాలలో? ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఈ యొక్క నేను మాట్లాడింది వెరైటీగా ఉండాలనే ఒక భావనతోటి మాట్లాడి ఈ రాష్ట్ర ప్రతిభను, ప్రగతిని, ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేస్తా ఉన్నాడు. అప్రతిష్ట పాలు చేస్తా ఉన్నాడు తప్ప ప్రతిష్టను పెంచే ప్రయత్నం ఒక్కటి కూడా చేయట్లే ఈ ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచే ప్రయత్నం గానీ, ప్రగతిని పెంచే ప్రయత్నం గానీ ఏ ఒక్కటి కూడా చేయటం. లూటీలు, మోసాలు, దగాలు, కుట్ర ఇవన్నీ తప్ప ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల కావచ్చు, ఈ రాష్ట్రం ప్రగతి పట్ల కావచ్చు మినిమం అవగాహన లేకుండా వ్యవహరిస్తా ఉన్నాడు. ఆయనకు పిచ్చోని చేతిలో రాయిగా ఈ అధికారం ఆయన చేతి కట్టబెట్టిన ప్రజలు కాబట్టి ఆ అధికారాన్ని ఆయన ఇష్టం వచ్చిన రీతిగా ఎటువంటి అటు విసురుతా ఉన్నాడు, ఖరాబ్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి మహేష్ గారు ఎలా చూస్తారు? పదవులు శాశ్వతం కాదని జీవన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి వల్లే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారని స్వామి గారు వ్యాఖ్యానించడం కూడా చూస్తున్నాం. అసలు ఏం చేస్తున్నారు సీఎం అన్న వ్యాఖ్యలు ఎలా చూస్తారు? మీరేం చెప్తారు? మేడం, ఒక నిమిషం నేను క్లారిటీ అవుతున్నా. తెలంగాణలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, ఇక ఓడిపోయిన వాళ్ళు లేకపోతే మామూలు ఉన్న పదవులు, టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బయటకు వస్తూ కేసీఆర్, కేటీఆర్ అహంకార పూరిత పోకడలు, వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదు, ఆనాడు 10 ఏళ్ళు వాళ్ళు దోచుకున్నాడు, మేము దాని నుంచి బయటకు వస్తున్నాం, ఆత్మగౌరవం కోసం బయటకు వస్తున్నాం అని బయటకు వచ్చారు వీళ్ళు. దానం నాగేంద్రతో సహా అందరూ ఆత్మగౌరవంతో కోసమే బయటకు వచ్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పుట్టినటువంటి కూతురు కూడా నాకు అక్కడ సరైన గౌరవం దక్కట్లేదని చెప్పేసి, నేను ఈ ఒత్తిళ్లు తట్టుకోలేని, నేను ఆత్మగౌరవంతో ఉంటా అని చెప్పేసి ఆత్మగౌరవం కోసమే బయటకు వచ్చింది కవితమ్మ కూడా. టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఆత్మగౌరవం అంటారు. కాంగ్రెస్ లో ఉన్న ఈయన కాంగ్రెస్ నుంచి బయటికి పోతూ నేను ఆత్మగౌరవం కోసమే మళ్ళీ బయటికి పోయినా అని చెప్తున్నారు. అంటే దీన్ని తెలంగాణ ప్రజలు చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ జెండా మీద, కండు మీద గెలిచిన వాళ్ళకే అక్కడ ఆత్మగౌరవం లేదు, బయటకు వచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళ పార్టీ జెండా నుంచి కప్పుకొని గెలిచిన వాళ్ళకి ఆత్మగౌరవం లేదా, ఆడ వాళ్ళు తొక్కేసురు, విలువ ఇయ్యట్లేదు అని చెప్పేసి బయటకు వస్తున్నారు. మరి ఈ ఆత్మగౌరవం కొట్లాంటి వాళ్ళు ఎందుకు స్వతంత్రంగా ఉండట్లేదు, ఎందుకు ఇండిపెండెంట్ గా ఉండట్లేదు? లేదంటే మీకు దమ్ము లేకపోతే దమ్ముంటో పొలిటికల్ పార్టీ పెట్టుకొని మా దాంట్లోకి రాలే అనుకో, బీజేపీలోకి మీరు పొలిటికల్ పార్టీలు పెట్టుకొని మా దాంట్లో రావాలంటే చాలా సమర్థం కావాలి. కానీ ఈ ఆత్మగౌరవాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. బయటకు పోయేటప్పుడు గుర్తొస్తున్నాయా? ఇప్పుడు కవితమ్మ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రజల బతుకు ఆనాడు పెనం మీద ఉండే, ఈ రోజు దాని పెనం మీద ఉన్నటువంటి రొట్టె విరిగి పొయ్యిలో పడ్డట్టు అయింది పరిస్థితి. అంటే టిఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణను దోచుకున్నది, వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేసిందని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తే చెప్తుంది. కాంగ్రెస్ పార్టీలో నాయకులు కాంగ్రెస్ నుండి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు తెలంగాణకు, మాకు సీనియర్లకు వాల్యూ లేదు, తెలంగాణ ప్రజల పైన చిత్తశుద్ధి లేదు, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైంది కాబట్టి మేము కాంగ్రెస్ ఉండట్లేదు, బయటకు వస్తున్నాం అని చెప్పేసి ఇంకొకరు అంటున్నారు. తెలంగాణ ప్రజలు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలు. ఆనాడు ప్రజా వ్యతిరేక పాలన ఈ రెండు పార్టీలు సేమ్ వ్యవహరిస్తున్నాయి అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఈరోజు జీవన్ రెడ్డి గారు ఈరోజు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వేరు, లేకపోతే మరొక నేత టిఆర్ఎస్ నుంచి ఇంకో పార్టీకి మళ్ళీ కాంగ్రెస్ కి వస్తారు కావచ్చు. అంటే ఈ పదవుల పందేర కొనసాగడమేనా? తెలంగాణ ప్రజల బతుకుల గురించి ఆలోచించేది ఏమన్నా ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. తెలంగాణలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి తమ సొంత లాభం, స్వలాభం కోసం మాత్రమే ఈ రాజకీయ నాయకులు పనిచేస్తున్నారా అని చెప్పేసి ఒక జుగుత్సాకరమైన రాజకీయ వాతావరణానికి ఈ రెండు పార్టీలు తెరలేపినాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మేడం. కాబట్టి ఒకటి మేమేమంటున్నాం అంటే, తెలంగాణ ప్రజా సమస్యలు ఏవైతున్నాయో ఇవి చర్చలోకి రావాలి. వీటన్నిటిని కూడా గాలి, అధికార పార్టీ గాలికి వదిలేసింది, ప్రతిపక్ష పార్టీ వాటిని ప్రశ్నించాలి. అవన్నీ వదిలేసేసి ఇంకో నాయకునిలా చేర్చుకుందామా, లేకపోతే వీళ్ళని పట్టుకొచ్చుకుందామా అనే ఒక స్వంతంగా టార్గెట్ చేయడం తప్ప ఈ తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము సమస్యల పైన స్పందించింది ఏమైనా ఉందా అంటే
అది శూన్యం. ప్రజల క్షేమం ఒక ప్రతిపక్ష కోసమే నేను పార్టీగా పార్టీ భారతీయ మారుతున్నాను జనతా అంటున్నారు పార్టీ- కదండి. ఒక ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ జీవన్ రెడ్డి ప్రజల పక్షంలో ఉంది. కామెంట్స్ ప్రజల క్షేమం కోసం ప్రజల ఆకాంక్ష మేరకు వెళ్ళాను అని చెప్తున్నారు. మీరేమో ఇప్పుడు ప్రజల క్షేమం గురించి అటు ప్రతిపక్షాలు గానీ అధికార పక్షం గానీ పట్టించుకోవట్లేదు అన్నారు. జీవన్ రెడ్డి డైరెక్ట్ స్టేట్మెంటే ఇస్తున్నారు కదా, నేను ప్రజల ఆకాంక్ష కోసం ప్రజల క్షేమం కోసం మాత్రమే పార్టీ మార్పు చేస్తున్నానని చెప్పి. జీవన్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యే ఉండే, గతంలో ఎంపీగా పోటీ చేసిండు, లేకపోతే అంతకుముందు ఎమ్మెల్సీగా ఉండే. ఈ చేసినటువంటి క్రమంలో ప్రజల కోసము, ప్రజా అభివృద్ధి కోసము పోను వదిలిపెట్టండి జగిత్యాల ప్రజల కోసము ఆయన చేసిన రిమార్కబుల్ రాజకీయాలు ఏంటి అండి, ఆయన తీసుకొచ్చిన పాలసీస్ ఏంటి అండి, ఒక్కసారి మనం చర్చించుకుందామండి. ఒక్కసారి ఒక విషయం అంటే ఈరోజు కాంగ్రెస్ నుంచి బయట పోయి టీఆర్ఎస్ లో పోతే ప్రజల సంక్షేమం అవుతుంది. మరి టీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యే కూడా నేను టీఆర్ఎస్ సంక్షేమం చూసే సంక్షేమం కోసమనే కదా అక్కడ ఓట్లేసారు. మరి టీఆర్ఎస్ అక్కడ సంక్షేమం చేయట్లేదా? చేయకపోతేనే మళ్ళీ ఈయన కొత్తగా ఆడ సంక్షేమం తీసుకొస్తాడా? చెప్పండి. అంటే ప్రజల సంక్షేమం అనేది మాటల్లో తప్ప చేతల్లో ఏం లేదండి. ఒక ఆయన ఏమంటారు కదా, రాజకీయంగా అజాత శత్రువుగా ఒక 40 years ఆయన పొలిటికల్ కెరీర్, ఆయన అనుభవం కూడా అంత వయసు లేదు మాకు. ఐ డోంట్ డూ దట్ టైప్ ఆఫ్ కామెంట్స్. బట్ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం గుర్తొస్తుంది. మన లోపల ఉన్నప్పుడు ఎందుకు ప్రజల సంక్షేమం గుర్తు రావట్లేదు? ఆయన కాంగ్రెస్ లో 2.5 సంవత్సరాల అధికారం ఉంది కదా, ఈ 2.5 సంవత్సరాలుగా ఎన్ని కొత్త పెన్షన్లు ఇప్పించిండు, ఎన్ని కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పించిండు, ఎన్ని ఇందిరమ్మ గృహాలు ఇప్పించిండు, ఎంత మందికి రుణమాఫీ చేయించగలిగిండు, ఎంత మందికి బెనిఫిట్ స్కీమ్స్ తీసుకోపోగలిగిండు కాంగ్రెస్ నుంచి. అవి తీసుకుపోలేదు కాబట్టి నేను బయటకు వస్తే తీసుకొస్తున్నా టీఆర్ఎస్ నుంచి అని చెప్తున్నాను. మరి టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి నాయకుడు ఉన్నారు కదా సంజయ్ గారు, ఆయన ఏం చేసిండు అక్కడ? ఆయన ఏం చేసిండు చెప్పండి? అది గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు? అంటే ప్రజల సంక్షేమం అనేటువంటిది కేవలం ఉత్త మాటలు, చేతగాని ముచ్చట్లు బయట ఎప్పుడు తప్ప చేసింది ఏం లేదు మేడం. దాంట్లో ఆంతర్యం మొత్తం కూడా నేను ప్రజల కోసం కాదు నా కోసం పోయినా అంటే రేపు భుజాన్ని ఎత్తుకుంటారా? రేపు వాళ్ళ కోడలకు రేపు సీట్ ఇస్తే ఆమెను గెలిపిస్తారా? నా కొద్దిగా మొత్తం అనుభవించిన నేను ఇప్పుడు ప్రజల కోసం నా కుటుంబాన్ని దారపోస్తున్నా అని చెప్పి వాళ్ళ కూతుర్ని వాళ్ళ కోడల్ని లాంచ్ చేస్తారు. సోనియా గాంధీ రేవంత్ రెడ్డి లాంచ్ చేసినట్టు, రాహుల్ గాంధీ లాంచ్ చేసినట్టు. ఎస్ నుమాన్ గారు, ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత ప్రస్తుతం జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు? మీరు ఒక్కసారి చూసుకుంటే, నేను మీటింగ్ వెళ్ళినప్పుడు వారు ఒక్కరే అండి, ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు మీటింగ్ పెట్టినప్పుడు చూడండి, కౌన్సిలర్లు అందరూ జీవన్ రెడ్డి గారితో పాటు ఎప్పుడైతే 2 వర్గాల కింద విడిపోయి వారి యొక్క సింబల్ తో ప్రైవేట్ గా ఏదైతే వారు గెలిపించుకున్నారో వారు కూడా నిన్న మీటింగ్ కి జాయిన్ అయ్యారు. పేర్లు చెప్పమంటారా? చెప్పండి. జగిత్యాలలో లీడర్ ఆయన ఒక్కడే పోయినాడు, క్యాడర్ మొత్తం ఇంటాక్ట్ ఉంది, ఎక్కడ కూడా క్యాడర్ డిస్ట్రాయ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీని నమ్ముకున్నారు. జగిత్యాల ఇస్ కాంగ్రెస్ బ్యాస్షన్, అక్కడ లీడర్ కాదండి. నేను జీవన్ రెడ్డి గారిని నేను జీరో అని నేను చెప్పడం లేదు. నేను ఒకటే విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను, మిస్టర్ జీవన్ రెడ్డి గారు వారు ఈ రకంగా నిందలు వేస్తూ పోవడము, ఒక ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి వారు ఒక ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీని, భారతదేశంలో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీని వారు ఈ రకంగా మాట్లాడుతూ పోవడం చాలా బాధాకరం. 42 సంవత్సరాలు నువ్వు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నువ్వు ఉన్నావా? అరే ఫ్యామిలీ రూల్ నడిపిస్తున్నది ఆ పార్టీ అండి, కుటుంబ పాలన నడిపిస్తున్నది ఆ పార్టీ అండి. వారి సొంత బిడ్డనే అంటుంది కదా, సొంత బిడ్డనే ఇంటిలో నుంచి బయటికి పంపించారు, పంపించలేదా? వారి బిడ్డ ఏం పని చేస్తుందండి? వారి బిడ్డ ఈరోజు పార్టీ పెడుతుంది, ఆయన క్యాడర్ అక్కడ కాపాడుకోమని చెప్పండి. ఆయన కలలు కంటున్నాడు, మేము ఇంకో 2 సంవత్సరాలు అధికారంలో. బిడ్డ ఇంకో 2 సంవత్సరాలు కాదు కదా, ఇంకా 30 సంవత్సరాలైనా మీరు అధికారంలో రారు మిస్టర్ కేటీఆర్. మీరు అనుకుంటున్నారేమో మళ్ళా వస్తామని చెప్పేసి, మీరు ఆ ప్రయత్నం కూడా మీరు చేయకండి. మిమ్మల్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. మీరు చేసినటువంటి స్కాములు, మీరు చేసినటువంటి దోపిడీ, మీరు చేసినటువంటి అక్రమాలు అన్ని ఇన్ని కావండి. 7 లక్షల కోట్ల డబ్బు తెలంగాణ సంపదని దోచుకున్నారు మీరు. ఒక్కొక్క స్కామ్ చెప్తూ పోతే పేపర్ లీకుల దగ్గర నుంచి. ఓకే నుమాన్ గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నుమాన్ గారు ఒక్క నిమిషం, మనతో పాటు అనలిస్ట్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మల్లేశ్వర్ గారు, నా వాయిస్ వినిపిస్తుందండి? మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాం ఇప్పటికే ఆత్మగౌరవం లేదు, నాకు ఆత్మగౌరవం ముఖ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బీఆర్ఎస్ లోకి వెళ్తున్నాను అని చెప్పి జీవన్ రెడ్డి అంటున్నారు. మరో పక్కన ఇప్పటి వరకు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో జగిత్యాలకు సంబంధించి కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి తాకట్టు పెట్టారు కేసీఆర్ దగ్గర అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. సో అసలు మీ అనాలిసిస్ ఏంటండి? జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి జాయిన్ అయిన తర్వాత ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉండదు అనుకోవచ్చు? ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు, జీతాలకు, ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా ఏ పార్టీ నుంచి విడిపోయిన నాయకులైనా కూడా ఈ పద్ధతిలోనే మాట్లాడడం అనేది సహజంగానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ
వదిలిపెట్టిపోయినప్పుడు ఏం మాట్లాడకుండా ఉంటే పోయిన పార్టీ దగ్గర కూడా వాళ్ళకి గౌరవం దొరికే అవకాశం ఉండదు. కాబట్టి డెఫినెట్ గా ఏదో ఒక ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నాయి అంటే ఒక సీనియర్ నాయకునికి వచ్చినటువంటి కష్టాలు ఏమున్నాయి, కొంత పార్టీ దగ్గర తీసి మాట్లాడితే బాగుండేది అనేది కొంత సీనియర్లకు ఒక అభిప్రాయం ఉన్నది. కానీ ఇక్కడ వాస్తవంగా ఏంటంటే కొంత తొందరపాటు కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సంజయ్ ఎందుకు వచ్చిండు ఏంది అనేది కొంత ఆలోచించాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే బీఆర్ఎస్ మనకు గవర్నమెంట్ ఫామ్ చేసిన వెరీ నెక్స్ట్ ఒక నెల రోజులు కూడా కాకముందుకే మా దగ్గర మేము ఇది తుమ్మితే ఊసిపోయే గవర్నమెంట్ లేకపోతే కూలిపోతుంది గత కరకార అన్న తర్వాత రేవంత్ రెడ్డి కొంత వస్తామన్న వాళ్ళని ఎవరిని కూడా ఆపకుండా వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. వారిని కొంత దాన్ని అయితే నన్ను సంప్రదించి తీసుకోలేదనే ఆరోపణ ఒక జీవన్ రెడ్డికి ఉన్నది బలంగానే. కానీ ఇక్కడ సంప్రదించి తీసుకొని ఇక్కడ ఏదో చేస్తే పరిస్థితి అక్కడ రేవంత్ రెడ్డికి లేకుండే. ఆ పరిస్థితి కాకుండా కొంత వీళ్ళు మనసులో వచ్చుకున్నారు కానీ కొంత కలిసిపోతే బాగుండేది. ఎందుకంటే రేపు మనము జీవన్ రెడ్డి గారికి కూడా తెలుసు కేసీఆర్ దగ్గర మరి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి పోయినటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇప్పుడు ఆలయ నరేంద్రని కావచ్చు, లేకపోతే శాంతిని కావచ్చు, తర్వాత మన పొన్నలక్ష్మి కావచ్చు, వీళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు. ఇప్పుడు అయితే అలా బాగుపడ్డది వాళ్ళు పెద్దపీట వేసి వాళ్ళ గౌరవం దొరికింది కొంత తక్కువ మందికే. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా వ్యర్థులు దొరకక కొంత గౌరవం దొరకక ఆగమైనటువంటి పరిస్థితి కూడా చూసినాం. అయితే అది అన్ని పార్టీలలో అదే పద్ధతిలో ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలో ముంగట ఉన్నటువంటి వ్యక్తి ఆ పార్టీకి పోతే వెనకాల కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఆ పరిస్థితి మరి జీవన్ రెడ్డి కొని తెచ్చుకున్నాడేమో అని నేను అనుకుంటా ఉన్నా. మరి ఎందుకంటే కాకపోతే కాంగ్రెస్ పరిస్థితి కూడా మనము ఇప్పుడు గతంలో గులాం నబీ ఆజాద్ నుంచి చూస్తా ఉన్నాం. సీనియర్లు పోయే ముందు ఏదో ఒక మాట మాట్లాడుతా ఉన్నారు. ఆ పద్ధతిలో దానికి కాంగ్రెస్ కూడా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ నష్టం జరగకుండా ఉండాలంటే కొంత ఈ మన వృద్ధ నాయకత్వానికి కూడా కొంత పక్కన పెట్టి మరి యూత్ కూడా అవకాశం ఇచ్చి కాంగ్రెస్ ను పటిష్టపరిచే విధంగా జాతీయ నాయకత్వం కూడా ముందుకు పోతే డెఫినెట్ గా మరి కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటది. లేకపోతే మరి మోడీ హ్యాట్రిక్ కొట్టిండి, ఇప్పుడు మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ పేరు మీద మళ్ళా ముందుకు పోయే ప్రయత్నం చాలా తీవ్రంగా చేస్తా ఉన్నాడు. మరి ఇవన్నీ ఈ పంచాయతీలతోటి కాంగ్రెస్ సతమతం అవుతే రేపు భవిష్యత్తులో మరి 2029 లో కూడా కొంచెం కష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటది అనేది భావించాలి. అంటే మల్లేశ్వర్ గారు ఆరోపణలు ప్రత్యారోపణలు అనేవి చాలా కామన్ గానే ఉంటాయి. ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి? ఒకవేళ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ లో దక్కని సముచిత ఆయనకు అక్కడ దక్కుతుంది అనుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు సమస్య అంటే జీవన్ రెడ్డి గారికి అక్కడ సరే ఏదో కొత్తగా కొంత సఫర్ అయి ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సఫర్ అయి ఉన్నది కనుక ఈ అందివచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకుని ఈయనకు పెద్దపీట వేస్తారు కావచ్చు. కానీ రేపు మనము అంటే రేపు అధికారమో లేకపోతే ఇంకేదో వస్తుంది అనే ఆశ మాత్రము అంత ఈజీగా లేదు. ఎందుకంటే 2.5 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇంకా 2.5 years లో ఉన్నాయి. ఎన్నో మార్పులు చేర్పులు రాబోతా ఉన్నాయి. ఇప్పుడు సమస్య ఎవరిని అడిగినా కూడా కేసీఆర్ కు బలమైనటువంటి డ్యామేజ్ ఏంటంటే తన తనయ కవిత ఇంటి నుంచి బయటకు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా, ఆయన కొడుకుకు వ్యతిరేకంగా, ఆయన అల్లుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న దాన్ని ఆయన సరిపుచ్చుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి, సర్దుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో మరి వీళ్ళు పోయి ఏం రాజకీయాలు చేస్తారని కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది మేడం. ఓకే ఓకే రైట్ అండి. ఎస్ స్వామి గారు ఏం చెప్తారు? ఫైనల్ కన్క్లూషన్ అండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా బీజేపీ పార్టీలో మాత్రమే చిత్తశుద్ధులు ఉన్నట్టు, వారు మాత్రమే దేశం కోసం పనిచేస్తున్నట్టుగా, ఈ దేశాన్ని వారే ఉద్ధరించినట్టుగా మిత్రులు మాట్లాడడం జరిగింది. వారు చూస్తా మీరు సొంత లీడర్ నిన్నగాక మొన్న మీరు తొందరపడుతున్నారు. మహేష్ గారు మీరు మాట్లాడినప్పుడు విన్నా, మీరు మాట్లాడండి, మీరు వినండి, మీరు మాట్లాడుతున్నప్పుడు వినండి. మీరు బీహార్ లో నిన్నగాక మొన్న సామ్రాట్ చౌదరి అని ఒక ముఖ్యమంత్రి గారు కావడం జరిగింది. ఎలక్షన్ ముందు వీరేం చెప్పడం జరిగింది?
అక్కడ ఉన్నట్టు నితీష్ కుమార్ గారే ఎలక్షన్ లో ఈ ప్రభుత్వాన్ని నడుపుతారు, వీరే ముఖ్యమంత్రిగా ఉంటారు అని వారు చెప్పడం జరిగింది. కానీ 4 నెలల తర్వాత వారు ఏం చేశారంటే ఇటు అటు మార్చేసి వారి దగ్గర నుంచి బలవంతంగా ఆ పదవిని ముఖ్యమంత్రి గుంజుకొని ఆ సామ్రాట్ చౌదరి అనే వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. వారి ఈ బీజేపీ పార్టీలో ఏబీపీలో ఆర్ఎస్ఎస్ లో పుట్టిన వ్యక్తి వారు 2017లో ఈ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఇలా పెద్ద పెద్ద స్పీచ్లు దేశంలో హైలైట్ అయిపోయి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న హేమంత్ బిశ్వ శర్మ ఆ పార్టీలో పుట్టిన వ్యక్తి, ఆ పార్టీలో బీజేపీ పార్టీలో పనిచేసిన వ్యక్తులు లేరా? కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకొని మీరు చేసుకోవడం జరిగింది. ఈ సామ్రాట్ చౌదరి గారు ఆర్జేడీలో పనిచేశారు, జేడీయూలో పనిచేశారు. ఈ సుబేంద్ర అధికారి మీద సిబిఐ కేసు ఉంది. ఇలా కొట్లాడుతున్నట్టు పశ్చిమ బెంగాల్లో వారు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ తయారు చేసిన లీడరు? మమతా బెనర్జీ తయారు చేసినటువంటి లీడర్, ఆమె కింద పనిచేసినటువంటి వ్యక్తి. వీరి శారదా స్కామ్ మీద 2-3 కేసులలో వీరికి ఇచ్చేసి వారు భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి వారిని తీసుకొచ్చి ఈ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. వీరు పార్టీలని చీల్చడం జరిగింది. వీరు నమ్మకంగా 40 సంవత్సరాలు వీరి ఎదుగుదలకు కృషి చేసినటువంటి శివసేన పార్టీని ముక్కలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. వారి కొడుకుని జైల్లో పెట్టడం జరిగింది. వారి పార్టీలను విపరీత వేడిపించినటువంటి వ్యక్తులు శివసేన అంటేనే హిందుత్వం అంటే శివసేన దేశంలో అలాంటి పార్టీని వీరు చేయడం జరిగింది. వీరి నీతులు చెప్పినా మాకు బూతుల్లాగానే కనబడతాయి తప్ప వీరు నీతుల్లా కనపడదు. వీళ్ళు ధర్మం గురించో ఇవాళ దేశం గురించో సాంప్రదాయాల గురించో బీజేపీ పార్టీ వచ్చి మాకు బోధించాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కొట్లాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. మీరంతా కూడా కొట్లాడుతున్నప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి గారు నేను రాజీనామా చేయనని చెప్పేసి ఇక్కడి నుంచి పారిపోయినటువంటి వ్యక్తి. ఈ పార్టీ ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడినా ఒక పదవి కోసం కాకుండా వీరు బండి సంజయ్ గారు ఎంత గొప్ప కార్యకారి చేసినా వారిని నా పదవి వాడను. కానీ వారు ఇక్కడికి వచ్చినప్పుడు అమిత్ షా గారికి వచ్చినప్పుడు వీరి స్థాయి, వీరి గౌరవం పక్కన ఏ స్థాయిలో నిలబడ్డదో మనకు తెలుసు. కాబట్టి వీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మగౌరవం గురించి వీళ్ళు లేని వ్యక్తులు ఇక్కడ బీజేపీలో తెలంగాణలో ఉన్నటువంటి ఇవాళ ఇక్కడ సౌత్ ఇండియాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ పార్టీకి ఎవరు గౌరవమే లేదు. అసలు మనం ఉన్నా లేనట్టుగా చూస్తున్నటువంటి వ్యక్తులు వీరంతా ఊడిగం చేస్తారు. ఓ టూరిజం మంత్రి, ఇక్కడ సంబంధం లేని అక్కడ పౌర విమాన శాఖ మంత్రి తప్ప మంచి ఒక ప్రాధాన్యం కలిగిన మంత్రి ఇవ్వరు. కానీ ఇవాళ జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి గురించి వీరిద్దరు మాట్లాడే వీరికి అవగాహన లేదు. వారి యొక్క వ్యక్తిత్వం గురించి కావచ్చు, వారి యొక్క రాజకీయ జీవితం గురించి కావచ్చు, వీరికి అవగాహన లేకుండా మాట్లాడుతా ఉన్నారు. ఆయన పదవుల గురించి కాదు, నాకు పదవులు అవసరం లేదు, నేను ముఖ్యమంత్రి తప్ప అన్ని పదవులు చూసినా చాలా దగ్గరగా అని చెప్పారు. నేను కేసీఆర్ గారితో తలపడ్డా, కేసీఆర్ గారిని వ్యతిరేకించినా, కేసీఆర్ గారి మీద పోరాటం చేసినా కూడా చెప్పాడు ఆయన. కానీ నాకు గౌరవం ఉంది, గౌరవం ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి లీడర్ అని నాకు గౌరవం ఉంది కాబట్టి ఆయనతో పని చేయాలనుకుంటా చెప్పడం చెప్పింది తప్ప నేను పదవుల కోసము వాళ్ళ ఎవరు వారసుల కోసం అని చెప్పేసి వారు ఇప్పుడే 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. అప్పటిదాకా ఈ ప్రభుత్వంతో అంటగాగి కాంట్రాక్ట్ లో ఇంకోటి పొందొచ్చు. కానీ అలాంటి పదవులు నాకు అవసరం లేదు, నీ దగ్గర ఊడిగం చేయనన్నాడు. కాబట్టి వీరిద్దరు మిత్రులు అర్థం చేసుకోవాలా. జీవన్ రెడ్డి గురించి వీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పేసి కూడా వీరికి సూచన చేస్తా ఉన్నా. కాబట్టి తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది డిఫర్ చేయొచ్చు. తర్వాత వారిపై ఈటల రాజేందర్ గారు వీరి పార్టీలు ఎంత గౌరవం పొందుతుందో వీరు చెప్పమనండి. ఈటల రాజేందర్ గారు రోజు ఏడుస్తా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా అందరు కలిసి. వారి పోతే వారు ఈటల రాజేందర్ గారు మా పార్టీ నుంచి వయసు నెంబర్ 2 ఉండి అక్కడ పోయి వారు ఎంత గౌరవం పొందుతున్నా ఉన్నారు అక్కడ తెలుసు, కనబడతలేదా? చాలా మంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో విహెచ్ లాంటి వారు ఎంత గౌరవం పొందుతారో కనబడతలేదా? రేవంత్ రెడ్డి దగ్గర బట్టి గారు కావచ్చు, ఉత్తమ్ గారు కావచ్చు, సీనియర్ లీడర్లు వారు ఏం గౌరవం పొందుతారో కనబడతలేదా? కాబట్టి గౌరవాల గురించి, ఆత్మ గౌరవాల గురించి కూడా మీరు పక్కోరి గురించి సూచించే మీ దగ్గర ఉన్న లీడర్లు గౌరవించే ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం చేయండి చెప్పేసి మీకు తెలియజేస్తూ, జీవన్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు, ప్రజా లీడర్, ప్రజా నాయకుడు, వారికి ప్రజల ఆదరణ ఉంది, ప్రజల మనిషి, ఆయన పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పనిచేస్తాడని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. వారు కూడా అదే చెప్పడం జరిగిందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు సూచన చేస్తా ఉన్నాం. నుమాన్ గారు, ఫైనల్ కన్క్లూషన్. వారు ఏదైతే జీవన్ రెడ్డి గారిని కీర్తిస్తూ ఈ రకంగా మాట్లాడుతున్నారో, ఎస్ ఇండీడ్ వారు మంచి వ్యక్తి కాదని ఎవరు అనడం లేదండి. ఇక్కడ అనేది ఏంటి అంటే ఒక పార్టీని మీరు ఈ రకంగా మోసగించి మీరు పోతున్నప్పుడు అది బాధాకరం అని అంటున్నాం. పదవులన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత ఈ రోజు పార్టీని విడిచిపోవడం బాధాకరం అని అంటున్నాం. వారు ఏదో ఫ్యూచర్ ఉందని అనుకుంటున్నారేమో కానీ వారి సొంత సుపుత్రురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు బయటికి వెళ్ళినారు. రేపు 25వ తారీఖున పార్టీ పెడుతున్నారు. ఫస్ట్ విమెన్ ని మీరు
మీరు కాపాడుకోండి. మీ పార్టీ నుంచి తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఏదైతే మహిళా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ క్యూ కట్టి పోబోతున్నారు, వాళ్ళని మీరు కాపాడుకోండి. వాళ్ళని కాపాడుకున్న తర్వాత మీరు మళ్ళీ అధికారంలో వచ్చే విషయం మాట్లాడండి. అంతేగాని మీరు ఏదో అధికారంలోకి వస్తామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు 8 ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో 8 నుంచి 9 ఎట్లా రావాలో వాళ్ళు చూసుకోవాలి. కానీ వారు వచ్చేసి మేము అధికారంలో ఉంటాము, దేశాన్ని మొత్తం మేమే ఉద్ధరిస్తున్నాము, దేశాన్ని ఏ రకంగా అయితే వారు దరిద్ర పాలు చేసినారో మొత్తం చూస్తున్నాము, డాలర్ ఏ రకంగా అయితే కొట్టుమిట్టాడుతుందో మనం చూస్తున్నాం. ఇంకా నేను అవన్నీ లోపల పోదలుచుకోలేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లుందో మనం చూస్తున్నాం, ప్రజాస్వామ్యం ఎట్లా కూని చేస్తున్నాం మనం చూస్తున్నాము. ఒకటి కాదండి, ఈ రోజు దేశంలో భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి మాత్రమే, మరొకరు లేదు. వారు ఈ రోజు వారిని కీర్తిస్తూ మాట్లాడడం మాత్రం చాలా బాగా. మహేష్ గారు ఫైనల్ కంక్లూషన్. ఇంకా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఓ విషయాన్ని మాట్లాడారు, ముఖ్యమంత్రులను చేంజ్ చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేసి. తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను కాపల కుక్క ఉంటా అని చెప్పేసి అన్నాడు. కాపల కుక్క ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిందా, లేకపోతే దళితుడిగా ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితుడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలించిరా? వీళ్ళతో పాటు ఉన్నటువంటి ఉద్యమం చేసిన నల్లాల వదిలి ఎక్కడున్నాడు, స్వామిగౌడ్ ఎక్కడ వేండు, మా విశ్వేశ్వర రెడ్డి గారు ఎక్కడ ఉండే, రాజురాథోడు, ఇట్లా చెప్పుడు పోతే చాలా మంది టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చారు? వీళ్ళు చేసేటటువంటి అహంకారపూరితమైన విషయాలతోనే కదా. గతంలో జీవన్ రెడ్డి గారు అక్కడ ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు కేటీఆర్ గారు సంజయ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేస్తున్న సమయంలో జీవన్ రెడ్డి గారిని ఒక బకాసురుడు, ఈ జగిత్యాలకు పట్టిన ఒక చీడపురుగు అని చెప్పేసి చెప్పే కామెంట్స్ లేవా అండి? అంటే ఆనాడు చీడపురుగు అయిండు, ఈయన పెస్టిసైడ్ కొడుతురు మంచోడు అయినా. సో నేనేమన్నా రాజకీయ క్రీడలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా నిస్సిగ్గుగా తెరలేపినటువంటి 2 పార్టీలు, ఒకటి బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ మేడం. ఈ రెండింటినీ కూడా తెలంగాణ ప్రజలు ముక్త కంఠంగా వాటిని వ్యతిరేకిస్తున్నారు. డెఫినెట్లీ ప్రజా సమస్యలు విస్మరించి స్వలాభం కోసం పనిచేస్తున్న ఏ నాయకుడి కూడా ఈ తెలంగాణ ప్రజలు హక్కులు చేర్చుకున్న దాఖలాలు లేవు. భవిష్యత్తులో కూడా ఈ 2 పార్టీలను తప్పకుండా బొందబెడతారు తెలంగాణ రాష్ట్రంలో. ఇట్లాంటి రాజకీయ కుక్రీడలకు తెలంగాణ రాష్ట్రం ఒక అడ్డుగా మారదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వదిలేసి వాళ్ళు బయటికి పోతున్నారు. ఎందుకంటే దేశ వ్యతిరేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తర్వాత ఆనాడున్నటువంటి సిద్ధాంతాలను తుంగలో దొక్కి కేవలం సోరెన్ ఈ రోజు కేవలము అయితే డీప్ సీక్ లాంటివి చేస్తున్నటువంటి వాళ్లకు సపోర్ట్ గా ఇంటర్నల్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాంగ్రెస్ అని చెప్పేసి వాళ్ళ నాయకులంతా కూడా బయటకు పోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు పుట్టగతులు లేవని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మల్లేశ్వర్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మేడం, రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువు గాని పర్మనెంట్ మిత్రుడు గాని ఎవరు ఉండరు. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఎట్లా ఉండాలనేది రాజకీయాలు, అది దానికి ఏమైనా పర్మనెంట్ గా ఒక డెకోరం రాసుకునే పరిస్థితి ఏమి ఉండదు. వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అవమానాలను బట్టి పార్టీలు మారుతూనే ఉంటాంటారు. ఆ పరిస్థితి జరుగుతూ ఉంటది. అది మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ జీవన్ రెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది కొంత పార్టీకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఇష్యూ జరిగినప్పటికీ కూడా మరి జీవన్ రెడ్డికి పదవులు రాలేదు అని అంటే, జీవన్ రెడ్డి పుట్టిన సామాజిక వర్గం ఎటువంటిది, ఎంతమంది రెడ్లకు పదవులు ఇస్తారు? ఇప్పుడు అక్కడ ఎస్టీ ఎస్టీ బీసీ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాల పేరు మీద బాగా నడుస్తా ఉన్నాయి. నడుస్తున్నప్పుడు ఈ మనకు జీవన్ రెడ్డికి రాలేదు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు కదా. కాబట్టి కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ కూడా వారు పుట్టిన సామాజిక వర్గము కొన్ని ఒక్కొక్కసారి వాళ్ళని వెనుక నెట్టే పరిస్థితి వస్తుంటది. అయితే కొంత వ్యక్తి చూసే ధోరణి కనుక ఉంటే భవిష్యత్తు ఉండేది. ఆ పెద్ద మనిషి కొంత, ఎందుకంటే ఆయన మరీ జీవన్ రెడ్డి కాంట్రవర్సీ క్యాండిడేట్ ఏం కాదు, కానీ మనకు కొంత ఓపిక, అంటే మనకు ఇక రాదు అని రేవంత్ రెడ్డి మీద కొంత అసహనంతో పోయిండు నిజమే. కానీ ఆడ అవకాశాలు లేక రాలేదే కానీ ఆయన కావాలని తొక్కిన పరిస్థితి అయితే ఇక్కడ అవపడలేదు. ఓకే రైట్. థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ నుమాన్ గారు, స్వామి గారు థ్యాంక్స్ అండి ఈ రోజు డిబేట్ లో పాల్గొన్నందుకు. సో ఇప్పటికే రేపు 20న జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు జీవన్ రెడ్డి. మరి జీవన్ రెడ్డి అటు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎటువంటి పదవులు ఇచ్చి ఆయనకి సముచిత స్థానాన్ని కల్పిస్తారనేది మనం వేచి చూడాలి. ఇది వాళ్ళ డిబేట్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.